ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా భగవాన్ హనుమత్ మహారాజ్ స్వామివారికి అలాగే శ్రీరామచంద్రమూర్తికి జయజయలు పలకటానికి భారతదేశం మొత్తం కూడా ప్రతి వీధిలోనూ హనుమత్ జయంతి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి మన హిందూ బంధువులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హిందూ సమాజం జాగృతమైంది. మనం తరతరాలుగా ఈ భూమి, తరతరాలుగా ఈ దేశం, తరతరాలుగా ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని, మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం భావితరాలకు అందించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఈరోజు సమర్థవంతమైన నాయకత్వంలో ఈ దేశం అవినీతి రహితంగా, అవినీతి మచ్చే లేకుండా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతిలో ఈ దేశం ముందుకెళ్తా ఉంది. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. ఇది సామాన్యమైన విషయం కాదు. 3 సార్లు భారతదేశంలో ఇవాళ టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో మూడోసారి అధికారంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమర్థ నాయకత్వం అవసరం ఈ దేశ ప్రజలు గుర్తించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేశం మంది, ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేశ భవిష్యత్ తరాలకి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే శివాజీ మహారాజు లాంటి వీరోత్తముల గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకనే ఈ బిఆర్టీఎస్ రోడ్లో ఆ రోజు మన సోదరులు శివాజీ కానీ, శివస్వామి గారు కానీ, ఇంకా మనందరి చేతుల మీదుగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హిందువుల ధర్మానికి అదొక ప్రతీక, ధీరోత్తముకి అదొక ప్రతీక. ప్రతిరోజు ఆ విగ్రహం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు శివాజీ మహారాజు ఏ విధంగా ఈ దేశ ప్రజల కోసం కష్టపడ్డాడు, ఈ దేశ ప్రజల కోసం పనిచేశారనేది ఒక్కసారి మనం మననం చేసుకోవడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందూ సమాజం ఒక్కటే కోరుకుంటా ఉంది, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, 140 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందాలి, 140 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశంగా భారత్ మారాలని ఏమైతే మోడీ గారు పంతం బట్టి పనిచేస్తూ ఉన్నారో నాకు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ దేశం 2047కి ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా భారత్ మారిపోతా ఉంది. ఇవాళకి భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ అన్ని దేశాలు ప్రపంచంలోనే 6-7 స్థానాలకి ఇవాళ పైకి ఎగబాకింది. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళుతుందని తెలియజేసుకుంటూ ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మన కోసం పనిచేసే వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి. దానికి మనందరం కూడా కంకణ బద్దులు ఇవ్వాలని ఉండాలని మనసా వాచ అందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరిగినా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా
ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు మేము మీకు ఒక సేవకుల్లాగా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ కార్యక్రమం పెట్టినా ఏ కార్యక్రమం చేసినా మా వంతు సహాయ సహకారాలు మా బాధ్యతగా స్వీకరించి దాన్ని మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో మీకు అండగా ఉంటామని మీకు ఒక సేవకుల్లాగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇవాళ హనుమంత్ జయంతి. హనుమంతుడు స్వామి అంటేనే మనందరికీ తెలుసు దుష్ట శక్తుల మీద ఏ భయం లేకుండా మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తూ మనల్ని కాపాడే స్వామి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా సోదరీమణులందరూ కూడా హృదయపూర్వక హనుమంత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి